శ్యామ్ శ్రీధర్, అనిల్ కుమార్, హరీష్, జార్జ్ డగ్లస్, కాన్స్టెరెంట్, మిరిండా. ఇలాంటి పేరు కూడానా? అవునా? ఫస్ట్ డే పరిచయమైన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేము అందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయా, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్ నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు. ఇది మా మెస్. నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్ తన టీంతో ప్రాక్టీస్ చేస్తుంటే అది చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది. వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వైలెన్ తీసుకొని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయి పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడేడ్రా తింటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నిన్ను చూస్తుంటే మాకులా సీనియర్ లా కనిపిస్తున్నావు. దీనికంటే ముందు 2-3 ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదవ్ ఫస్ట్ కజిన్ని. రే రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వెవరనేది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదట నువ్వు మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చూసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు. సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? వీళ్ళు 6 ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు. నేను శ్యామ ఒకే రూమ్ లో. హాస్టల్లో సీనియర్ స్ట్రీట్ టీచరా? నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేదు మీకు. కానీ ఇక్కడ శ్రీమంతుల పిల్లలు సీనియర్స్ దగ్గర ఇరుక్కోవడం వల్ల వేరే ఎవరికి ఇబ్బంది లేదు. అలాగా? వాళ్ళు మీ హాస్టల్లోనేనా? వాళ్ళు వచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. అవును. ఓ, కానీ మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అది మనం ఎందుకు పట్టించుకోవాలి? మనలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. అవును శ్యామ్, మీ అమ్మకేమైంది? అది నీకెలా తెలుసు? అది ఆ రోజే ర్యాగింగ్ చేసే రోజే విన్నావా? అమ్మ బస్సులో నుంచి పడిపోయింది. డోర్ లేని బస్సు. కానీ తనిప్పుడు ఫుల్ బెడ్ రెస్ట్ లోనే. ఇలా చూడు, పరిచయమైన కొన్ని రోజుల్లో నేను ఒకటి తెలుసుకున్నాను. ఈ శ్యామ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ చాలానే ఉన్నాయి. 99% ఒక్కడివే. ఎవరిది? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసిన పాటలు వింటుంటాడు, పాడుతూ ఉంటాడు. ఓ శ్యామ్, పాట పాడతావా? ఏదో కొంచెం. ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్. నీకు దండం బాబు. డాడీ షిప్స్ బిజినెస్ కదా, కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. స్టాప్. రే రారా. సోమవారం వెళ్ళొచ్చేటప్పుడు నీ ఎస్టేట్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ టీ పొడి మట్టుకు తీసుకురావడం మర్చిపోకు. ఫస్ట్ క్వాలిటీ పోరా. అర్థమైందిగా, 5 కిలోలు. రే అర్థమైందా? ఓ పొమ్మంటున్నానుగా, వెళ్ళు. సముద్రంలో ఎక్కడ టీ తోటలున్నాయి. ఓకే, నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. బాయ్, జాగ్రత్త. వీకెండ్స్ లో ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఆ లిస్ట్ తీసుకోవటం మస్తానికి అలవాటు. పేరెంట్స్ గల్ఫ్ లో ఉండటం వల్ల మాయ ఎప్పుడు హాస్టల్లోనే. కొంచెం ఆపుతారా? ఏంటిది పిల్లల ముందు కూర్చొని? నువ్వు ఊరుకోవే. నీ అబ్బిచ్చిన డబ్బులతో నేను తాగుతున్నా. నా కూతురు 1 వారం తర్వాత హాస్టల్ నుంచి వచ్చింది. అదే నాకు సంతోషమే కదా. అయితే నిన్న తాగింది? అది 1 వారం లేని దిగులు. చాలు ఆపండి. అన్నిటికీ కారణం ఆపండి ఆపండి. ఎలా ఉంది నీ హాస్టల్, కాలేజీ అంతా? కాలేజ్ సూపరే. హాస్టల్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది.